ఈ చెరసాలలో వాస్తవాలు కొన్ని ఉన్నాయి. ఆ వాస్తవాలకి మనం దగ్గరగా ఉన్నామేమో ఈరోజు ఒకసారి మనం పరిశీలన చేసుకుని చూసుకుందాం. రెండో పాయింట్ ఏమిటంటే, ఈ చెరసాలలో వాస్తవాలు కొన్ని ఉన్నాయి. వాస్తవాలు, ఆ వాస్తవాలలో మొట్టమొదటిది ఏమిటంటే, ఇట్ వాజ్ ఎ ప్లేస్ ఆఫ్ లూజింగ్. అనగా ఈ ప్రదేశము కోల్పోయేలా చేసేటువంటి ప్రదేశం, కోల్పోయేటట్టుగా చేస్తారు. అంటే మనము నష్టపోయేటువంటి మార్గంలో నడిపిస్తారు. ఈ మార్గము మనలను నష్టపరిచేది లేక మనల్ని కోల్పోయేటట్టుగా చేసేటువంటి మార్గం. అసలు కాంటెక్స్ట్ ఏంటని మనం చూస్తే, మనము సంసోను కొరకు ధ్యానిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో కరెక్ట్గా మనకి యాప్ట్ అయినటువంటి వ్యక్తి పరిశుద్ధతను కోల్పోయి మరల పరిశుద్ధత కొరకు దేవుడు ఎవరిని తిరిగి తీసుకొని వచ్చాడని చూస్తే, మనందరి జీవితాలకి కొద్ది దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని చూస్తే సంసోను మనం చెప్పుకోవచ్చు. అందుకని సంసోను కొరకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ సంసోను తన జీవితంలో అన్ని విషయాలను అన్నిటినీ కూడా త్రోసివేశాడు. ఏం చేశాడు చెప్పండమ్మ గట్టిగా? త్రోసివేశాడు అంటే విడిచిపెట్టాడు. అంత పెద్దగా పట్టించుకోలేదు. తన జీవితంలో సమస్తమును త్రోసివేయడానికి గల కారణం ఏమిటి అని మనం చూస్తే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, తన దగ్గర ఉన్నటువంటి అమ్మాయిని సంతోషపెట్టడం కొరకు, తనను సంతోషపెట్టడం కొరకు సమస్తమును కూడా ఆయన తృణీకరించాడు, త్రోసివేశాడు. అది ఒక కారణమైతే, రెండవది ఏమిటంటే, తన్ను తాను సంతోషపడడం కొరకు, తన సుఖాన్ని తన సంతోషాన్ని అనుభవించుట కొరకు, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు అన్నమాట. తన్ను తాను సంతోషపడడం కొరకు ఆయన సమస్తమును కూడా, సమస్తమును అంటే దానిలోకి అన్ని విడిచిపెట్టి అన్నిటినీ త్రోసివేశాడు. ఒకటి అమ్మాయిని సంతోషపెట్టడం కొరకు, రెండు తనకు తాను ఆ సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని పొందుట కొరకు సమస్తమును ఆయన త్రోసివేసి తృణీకరించాడు. ఇది కాంటెస్ట్. ఇప్పుడు ఆయన ఈ మార్గములో నడుచుట ద్వారా ఏమేమి కోల్పోయాడో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈయన ఈ మార్గములో నడుచుట ద్వారా ఒక అమ్మాయిని సంతోషపెట్టడానికి అన్నీ వదులుకోవడం ద్వారా, తన్ను తాను సంతోషము సుఖాలను పొందడానికి అన్నిటినీ వదిలిపెట్టడం ద్వారా అసలు ఈయన ముఖ్యమైనవి ఏం కోల్పోయాడు అనేటువంటి విషయాలను చూస్తే 3 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి ఏమిటంటే, తను సహవాసాన్ని కోల్పోయాడు. మొదటిగా ఏం కోల్పోయాడమ్మా? సహవాసాన్ని కోల్పోయాడు. అసలు ఏ సహవాసాన్ని కోల్పోయాడంటే, దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని కోల్పోయాడు. అలాగే తన ప్రజలతో ఉండేటువంటి సహవాసాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయాడు. తన ప్రజలతో ఉన్నటువంటి సహవాసాన్ని ఆయన కోల్పోయాడు. ఈ విధముగా సహవాసాన్ని కోల్పోవుట ద్వారా, సహవాసాన్ని అంటే ద రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ అనేది కోల్పోవుట ద్వారా, లూస్ అయిపోవడం ద్వారా ఆయన తన ఉన్నటువంటి స్థాయిలో నుండి కిందకి పడిపోవడం ప్రారంభించాడు. ఎప్పుడైనా జాగ్రత్తగా వినాలి, ఎప్పుడైనా సహవాసం అనేది విడిచిపెట్టబడిందనుకో, సహవాసం అనేది, ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిందనుకో, అక్కడ ఉండేదేంటో తెలుసా? నువ్వు ఉన్నటువంటి స్థాయి నుండి కిందకి పడిపోవడం. హల్లెలూయా. కొంతమంది భార్యాభర్తలు గొడవలు పెట్టుకొని, పంచాయతీలు పెట్టుకొని, గ్రామం మధ్యలో కూర్చొని వీళ్ళ ఇంట్లో జరిగిన దాని కొరకు డిస్కషన్లు పెడతారు. ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇంట్లో జరిగిన భార్యాభర్తల మధ్యలో జరిగినటువంటి గొడవలను
తీసుకు వెళ్ళి ఎక్కడ పెడతారో తెలుసా? ఊరు మధ్యలో పంచాయతీ పెట్టి అక్కడ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి చేయడం ద్వారా ఈ భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సహవాసం అనేది కొద్ది ఎడమవుతుంది. ఈ ఎడమవడము ద్వారా మెల్లగా నీ ఉన్నటువంటి స్థాయి నుండి కిందకి పడిపోతావు. అది సమాజంలోనే కానీ, నీ భార్య ఎదుటే కానీ, లేక నీ భర్త ఎదుటే కానీ. ఇఫ్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, యూ నీడ్ టు సార్ట్ ఇట్ అవుట్ ఇన్ బిట్వీన్ యూ. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు తిట్టుకుంటారో కొట్టుకుంటారో, కొట్టుకోమని నేను చెప్పను, పొరపాటును గొమ్మని కొంతమంది చేయి దురుసుగా వెళ్ళిపోదు. అలాంటి సమయంలో ఒకవేళ మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా ఏమైనా మీ ఇద్దరి మధ్యనే అది సమాధాన పడిపోవాలి. రోడ్డు ఎక్కడానికి వీల్లేదు. విశ్వాసులు వింటున్నారా? రోడ్డు ఎక్కడానికి వీల్లేదు. రోడ్డు ఎక్కిందా నీ యొక్క రిలేషన్షిప్లో నీవు పడిపోతావు, మెల్లమెల్లగా కిందకి పతనమైపోతావు. అది ఏ రీతిగా పడిపోతావో ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు, కానీ నేను వర్తమానంలో ముందుకు వెళ్తాను. చూడండి, ఇక్కడ సంసోను తన సహవాసమును కోల్పోవుట ద్వారా, అంటే దేవునితో తన ప్రజలతో సహవాసాన్ని, రిలేషన్షిప్ని కోల్పోవడం ద్వారా తన ఉన్నటువంటి స్థాయి నుండి కిందకి పడిపోయాడు. అమ్మా జాగ్రత్తగా వింటున్నారా? ఎప్పుడైతే పాపము నీలోనికి వస్తుందో, ఇక్కడ మనం పరిశుద్ధ పరచబడుట కొరకు ధ్యానిస్తున్నాం కదా. ఈ యొక్క సంసోనికి పరిశుద్ధతను ఎప్పుడైతే కోల్పోయాడో, ఎవరినో సంతోష పెట్టడం కొరకు ఇక్కడ ఉన్నటువంటి సహవాసాల్ని ఎప్పుడైతే తెంచుకున్నాడో పతనం అనేది ప్రారంభమైంది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని సంగమా, నీలో ఏదో పాపం ఉంది. అది ఏంటో నాకైతే తెలియదు, కాకపోతే ఏదో ఉంది. ఆ పాపము నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఉన్నటువంటి స్థాయి నుండి కిందకి నిన్ను పడవేస్తూ ఉంది. ఒక వ్యక్తిలో ఒక పాపం ఉందనుకో, ఆ వ్యక్తి అనుకుంటాడు ఆ పాపము ద్వారా, ఆ లోపము ద్వారా నాకేదో కలుగుతుంది అనుకుంటాడు, ఏదో లాభము చేకూరుతుంది అనుకుంటాడు. కానీ పాపం ఎలాంటిదో తెలుసా? నీ దగ్గరున్న ప్రతి ఒక్కటి కూడా లాగేసుకుంటుంది. ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? లాగేసుకుంటుంది. నీలో ఉన్నటువంటి పాపము నీకేదో తెచ్చిపెడుతుందని నువ్వు అనుకుంటావు, కానీ పాపము నీ దగ్గర నుండి అన్నీ లాగేసుకుంటుంది. కొంతమందిలో ఉన్నటువంటి పాపం ఏంటో తెలుసా? స్నేహితులకు ఎక్కువ సమయాన్ని, అవకాశాలను ఇవ్వడం. అంటే ఫ్రెండ్స్ అంటేనే పాపం. ఆడు ఫోన్ చేయడం, ఈడింకా రాత్రి లేదు పగలు లేదు, ఎలిగెత్తి ఇంకో వెళ్ళిపోవడమే. లేరేలాంటి వాళ్ళు ఉన్నారు. నీ స్నేహితుడు కొరకు నువ్వు సమస్తాన్ని, అమూల్యమైనటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆడు కొరకు నువ్వు పరిగెడుతున్నావు. స్నేహితులకు ఎక్కువ విలువిచ్చి, స్నేహితులకి ఎక్కువ సమయాన్ని ఇచ్చి, అన్నీ ఇచ్చి, తీరా నాకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు. ఒకరోజు నాకు కోతులే అటు ఇటు గొంతులేసి పరిగెట్టడం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. పైన మూడో స్టేర్ నుంచో రెండో స్టేర్ నుంచో మెట్లు ఎవరు దిగుతాడరా అని చెప్పి అక్కడి నుంచి కిందకు దూకేశాను. కాలు మెల్ట్ పడిపోయి ఈ జాయింట్ దగ్గర ఇరిగిపోయింది. ఒకసారి నా కాలు ఇరిగింది, మీకు గుర్తుందో లేదు, నా చిన్నప్పుడు కాలు ఇరిగిపోతే ఆ సాయంత్రం నుంచే మాకు సెలవులు, 10 రోజులు దేనికో మరి సెలవులు ఇచ్చారు. కాలు ఇరిగిపోయి నేను బాధలో ఉండి కాలు ఇంత వాసిపోతే ఒక్కడు నా దగ్గర లేడు. ఒక్కడు లేడు అమ్మా, ఒక్కడు లేడు. సెలవులు కదా, సాయంత్రం నుంచి ఇంటికి వెళ్దామని కొంతమంది సినిమాకు పోయారు, కొంతమంది క్రికెట్ ఆడుకోవడానికి పోయారు, కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేరు.
ఎవరికి ఫోన్ చేయాలో ఎక్కడ, అప్పుడు ఫోన్లు ఉండే కాదు కదా, ఎక్కడికి ఫోన్ చేయాలో ఎవరికి చెప్పాలో తెలియదు. ఆ కాలుతో కుంటుకుంటూ క్యాంపస్ పెద్దది, ఆ పైనుంచి దిక్కుంటూ వచ్చి ఆఫీస్ రూమ్కి వచ్చి ఇంటికి ఫోన్ చేస్తే మీటింగ్ ముగించుకుని నా తండ్రి వచ్చి తీసుకెళ్ళాడు. నా కొరకు నా తండ్రి ఎంత చేశాడు కదా, ఆయనకి ఏదైనా నేను చేయాలి, ఆయన సంతోష పెట్టాలి ఆయన ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆయన ఉన్నాడా? లేడు. సమయం ఉన్నప్పుడు అంతానేమో అమూల్యమైన దాన్ని విడిచిపెట్టి ఎవరినో సంతోష పెట్టడానికి పరుగులు పెట్టాం. తీరా వెనక్కి తిరిగి చూసుకునేసరికి ఏమీ లేదమ్మా, ఏం లేదు. ఈరోజు నువ్వు కూడా అంతే. చాలామంది చేసే పనులు ఇవే. సంసోను దేవుడు తను ఎందుకు పంపించాడో, ఎందుకు సంసోన్ని దేవుడు పుట్టించాడో మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు. అన్నిటిని విడిచిపెట్టేసి రెండు ఆయన ముందున్న ఏంటంటే, ఒకటి నేను ఆ అమ్మాయిని సంతోష పెట్టాలి, రెండు నా ఆనందానికి ఎవ్వడు అడ్డు రాకూడదు. ఇదే. ఎప్పుడైతే సహవాసాన్ని కోల్పోయాడో పతనమైపోవడం ప్రారంభించాడు. నీ జీవితంలో ఏ పాపానికి నువ్వు ఎక్కువ స్థానాన్ని ఇస్తూ ఉన్నావు? నీకున్నటువంటి స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? నీకున్నటువంటి ఆ తాగుడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? లేక తిండిపోతులు, ఎక్కువ తిండి, నీ తిండికి ఎక్కువ నువ్వు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? నీ జీవితంలో ఏ పాపం ఉంది? ఆ పాపం నేనేం చేస్తావో తెలుసా? నీకేదో ఇచ్చినట్టుగా కనబడుతుంది, నీకేదో సంతోషాన్ని, ఆనందాన్ని, ఏదో గొప్పడు అయిపోతున్న ఫీలింగ్ నీకు ఇస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు. దేవుని సహవాసమును కోల్పోతే, నీ ప్రజల యొక్క సహవాసం అనగా సంఘ సహవాసమును నువ్వు కోల్పోతే నీ పతనం అనేది ప్రారంభమవుతుంది. ఈ యొక్క సంసోను జీవితంలో తను అదే చూస్తూ ఉన్నాడు. కనుక తను మొదటిగా సహవాసములో నుండి పడిపోయాడు. రెండవదిగా దేన్ని కోల్పోయాడంటే, మొదట సహవాసాన్ని కోల్పోయాడు. రెండవదిగా తనకున్నటువంటి నైపుణ్యతను కోల్పోయాడు. తనకున్నటువంటి నైపుణ్యత ఏంటి అని మనం చూస్తే, తనకున్నటువంటి దృష్టి, ద విజన్ అంటే దృష్టి. ఈ సంసోను తనకున్నటువంటి నైపుణ్యతను కోల్పోయాడు. శరీర సంబంధమైనటువంటి కళ్ళే కాదు, చూపునే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి చూపును కూడా ఆయన కోల్పోయాడు. ద బ్లైండ్నెస్. ఎంతసేపు పాపములనేటువంటి గుడ్డితనములో సంసోను ఉన్నాడు అంటే, తన కళ్ళు పోగొట్టుకునేంత వరకు. అమ్మా, చాలామంది, కొంతమంది ఎంతవరకు పాపములో ఉంటారు అంటే, తన దగ్గర నుండి ఏదో ఒకటి పోగొట్టుకునేంత వరకు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మందిరానికి వస్తాడు, ఓ పక్కన ఎక్కువ తింటాడు, ఎక్కువ తాగుతూ ఉంటాడు. ఒకరోజు భయంకరమైనటువంటి నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ అన్నాడు, అయ్యా నీ కిడ్నీలో కొద్ది ఇన్ఫెక్షన్ ఉంది, నీ అలవాట్లన్నీ నువ్వు కూడా మార్చుకోవాలి అని చెప్పాడు ఆయనకి. ముందు భయపడ్డాడు. వారం రోజులు జాగ్రత్తగానే ఉన్నాడు. ఆ వారం రోజుల తర్వాత నుండి మరలా యథావిధిగా మొదలెట్టాడు. కొన్ని రోజులు గడిచిపోయినాయి, మరలా భయంకరమైన నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇదివరకు ఏదో అప్పుడప్పుడు వచ్చేది, ఇప్పుడు నెలకోసారి గట్టిగా వచ్చేస్తుంది. అయ్యా అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా దారుణం అయిపోయింది, పద్దాక వచ్చేస్తుంది నొప్పి నాకంటే. నీ కిడ్నీ ఇంకా పాడైపోతుంది, ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది, నీ అలవాట్లు మార్చుకో అని చెప్పాడు ఆయనకి. నెల రోజులు గట్టిగా అన్ని బంద్ చేసి జాగ్రత్తగా ఉన్నాడు.
నెల తర్వాత నుంచి ఇంకా తన అలవాట్లను యథావిధిగా కంటిన్యూ చేయడం ప్రారంభించాడు. ఈసారి చలి జ్వరం వచ్చి తిన్నది అరక్క వాంతులైపోయి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి, ఆవేశం వచ్చేసి చచ్చిపోతానేమో అన్నంత పరిస్థితికి వచ్చిన తర్వాత త్వరగా అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అయ్యా, సడన్గా ఇప్పటి వరకు బాగానే ఉన్నాడండి, ఇప్పుడే ఆవేశం వచ్చేసింది, తిన్నదే మరకుండా వాంతులు అయిపోతున్నాయి, ఇదైపోతున్నాడు, ఏమైందో చూడండి అంటే ఆయన అన్నాడు, నేను 2 కిడ్నీలు పోయినాయి అన్నాడు. 2 కిడ్నీలు పోయినాయి అన్నాడు. చెప్పినంతసేపు వినలా, ఇప్పుడు 2 కిడ్నీలు పోయినాయి. ఆ డాక్టర్ అంటున్నాడు, ఈరోజు రేపు ఇంకా ఆయన ఎక్కువ బతకడం, బతికేటువంటి ఛాన్సులు కూడా లేవు అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నా అలవాట్లన్నీ మానేస్తానండి ఇప్పుడే. మరి 2-3 సార్లు ఏం చేసావురా నువ్వు? ఈ 2-3 సార్లు ఏం చేసావు అంటే ఈయన పాపములో ఎంతవరకు నిలిచిపోయి ఉన్నాడంటే తన సొంత ప్రాణమునకు అపాయము కలిగేంత వరకు కూడా మేలుకోలేదు. ఈరోజు చాలామంది వారు ఉన్నటువంటి పాపములో ఇంకా బాగుంది, ఇది భలే ఉంది అన్నట్టుగా ఉన్నటువంటి పాపములని పర్లేదులే, ఏం అవదులే, ఏం కాదులే అన్నట్టుగా ఉన్నటువంటి పాపములోనే ఉండిపోతున్నారు. నీ పాపము ఏదొక రోజు నిన్ను పట్టుకుంటుంది. అది నిన్ను ఎంతవరకు తీసుకువెళ్ళిపోద్దో తెలుసా? నువ్వు మరలా కోలుకోలేనటువంటి స్థితిలోనికి. సంసోన్ని తనకున్నటువంటి పాపం అనేటువంటి అంధత్వం, పాపంతో కళ్ళు మూసుకుపోయినాయి. ఎవరి మాట లెక్కలేదు, ఎవరు చెప్పినా పట్టింపు లేదు. తన తల్లిదండ్రులు ఎంతగా అరిచినా, ఎన్ని మాటలు చెప్పినా, తన ప్రజలు ఎంత మాటలు చెప్పినా ఏమీ కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే పాపముతో తన కళ్ళు పోయినాయి. ఆ పాపం ఏం చేసిందంటే ఇంకా జీవితాంతము కళ్ళు లేకుండా తన కళ్ళును పీకేసింది. పాపము నీకేదో ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు. నీ పాపము నీ యొద్ద నుండి అన్నీ లాగేసుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ధనమును లాగేసుకుంటుంది, నీ సంతోషాన్ని లాగేసుకుంటుంది, నీ ఆశీర్వాదాన్ని లాగేసుకుంటుంది, నీ నెమ్మదిని లాగేసుకుంటుంది. సమస్తమును లాగేసుకుని నీకు నెమ్మది ఉంచనివ్వదు. నువ్వంతా కూడా చిరాగ్గా ఉంటావు. అస్తమాను ఇంట్లో గొడవలు పడిపోతూ ఉంటావు. నీకు అసలు ఉన్న చోట కుదురుగా ఉండనివ్వదు. ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, ఎందుకు ఈ బతుకనిపిస్తుంది. నీ పాపము నీకు ఏమి ఇవ్వదు, నీ యొద్ద నుండి అన్నీ లాగేసుకుంటుంది. ఇక్కడ సంసోను తన నైపుణ్యతను అనగా తన కళ్ళును పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావు? ఏది కూడా నీ జీవితం మీదకి రాకముందే ఈరోజే మనము సరిచేయబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మరలా పరిశుద్ధతలోనికి నువ్వు నడిపించబడాలి. నీ అపవిత్రమైనటువంటి ఆ చర్యలను, కార్యకలాపాలను ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా మెల్లగా దూరం చేయడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు మూడవదిగా ఈయన ఏం కోల్పోయాడు అంటే తన స్వతంత్రాన్ని, ఫ్రీడమ్ కోల్పోయాడు. మొదటిగా సహవాసాన్ని కోల్పోయాడు. రెండవదిగా తన నైపుణ్యతను కోల్పోయాడు. మూడవదిగా తన యొక్క ఫ్రీడమ్ అనగా స్వతంత్రాన్ని కోల్పోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి స్వతంత్రత అది పాపము చేయుటకు కాదు. దేవుని యొక్క చిత్తమును మనము స్వతంత్రతతో గెలిచి ఆయన చిత్త ప్రకారంగా నడుచుట కొరకే మనకు స్వతంత్రాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు, మరి అది లేకపోతే దేవుడు ఇది ఎందుకు పెట్టాడు? ఈ లోకంలో అన్నీ ఉన్నాయంటే అన్నిటినీ కూడా అనుభవించడానికే దేవుడిచ్చాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కొన్ని పర్యాయాల్లో అమ్మ, దేవుడు నీకు స్వతంత్రత ఇచ్చాడు,
కానీ అది నీ ఇష్టం వచ్చినట్టు జీవించి పాప మార్గంలోకి వెళ్ళిపోవడానికి కాదు. నీకు దేవుడు స్వతంత్రత ఇచ్చింది ఏ మార్గంలో నువ్వు నడుస్తావో ఎంచుకొని చూసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను బలవంతము చేసేటువంటి వాడు కాదు, నీకు స్వతంత్రత ఇచ్చి ఆయన మార్గం వైపు నిన్ను ఆహ్వానించేటువంటి వాడు. ఇక్కడ సంసోను తనకున్నటువంటి స్వతంత్రతను కోల్పోయాడు. ఈయన ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నా చాలాసార్లు దేవుడు కాపాడాడు, బలపరచాడు, నడిపించాడు. ఈయన పాపం చేస్తూ ఉన్నా శత్రువులు వచ్చినప్పుడు బలమునిచ్చి జయించగలిగినటువంటి శక్తినిచ్చాడు. అన్ని విషయాల్లో తోడై ఉన్నాడు. ఫిలిస్తీన్లు అన్నారు, ఒరే ఆడి దగ్గర ఉన్నటువంటి దేవుడు యెహోవా దేవుడు, అన్ని మనం కొట్టడం మన వల్ల కాదురా, ఆడి దేవుడు యెహోవా దేవుడు, అన్ని జయించడం మన వల్ల కాదురా అని దేవుని ద్వారా దేవునికిని ఇటు సంసోనుకుని గొప్ప భయమును పేరును ఆ ప్రాంతంలో వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే తన యొక్క స్వతంత్రాన్ని కోల్పోయాడో, ఎప్పుడైతే సంఖ్యలతో బంధించబడ్డాడో, అందరి ముందు హేళన చేయుటకు, అవమానపరచుటకు ఒక తోలుబొమ్మ వలె అయిపోయాడు సంసోను. ఇప్పుడు ఈయన వలన తన దేవునికి అవమానము, ఇడు సంసోను కూడా అవమానమే. దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని దేవుని బిడ్డలైనటువంటి మనము సరిగ్గా వినియోగించుకోలేకపోతే అవమానపడేది నువ్వే. అర్థమవుతుందా? ఎవడో నీ మాటలు చూసి, నిన్ను చూసి ఏ భలే భలే పొగుడుతున్నాడని నీకు ఇష్టం వచ్చినటువంటి మాటలతో దేవుని నామాన్ని దూషించుకుంటూ తిరుగుతున్నావేమో భయం లేకుండా. చివరాఖరికి అవమానం పొందేవాడవు నీవే, చివరాఖరికి అవమానం పొందేటువంటి దానవు నీవే. దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వతంత్రతను చక్కగా నువ్వు దాన్ని దేవుని కొరకు నువ్వు వాడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, లేకపోతే అవమానము తప్పదు, అవమానము తప్పదు. కనుక ఈ యొక్క సంసోను తనకున్నటువంటి ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా తన చేతులారా తనే నాశనం చేసుకోవడం అనేది మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు అదే మార్గంలో నడుస్తున్నావా? ఎవరినో సంతోష పెట్టడం కొరకు నీవు ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నావా? ఎవరో ఏదో అన్నారని మందిరానికి దూరం అయిపోతున్నావా? బలహీనమైపోయేవాడు నీవే, నీతికి దేవుని పరిశుద్ధతకు దూరం అయిపోయేవాడు నీవే. ఈ ఉదయకాల సమయంలో మనము సరి చేయబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ ప్రదేశము మనము మొట్టమొదటి ఈ ప్రదేశము కోల్పోయేటువంటి ప్రదేశము అని మొదటిగా మనం చూసాం. ఈ రెండవదిగా ఈ ప్రదేశము నిరాశతో కూడినటువంటి, శ్రమలతో కూడినటువంటి ప్రదేశం. అనగా ఈయనున్నటువంటి ప్రదేశం, ఈయనున్నటువంటి ఆ చెరసాల ఆయన్ని బంధించింది, ఆయన్ని కట్టివేసింది, ఆయన్ని కళ్ళును పీకేసింది, గుడ్డివాడిగా చేసింది, ఇప్పుడు తిరగల విసిరేటువంటి వాడిగా చేసింది. అంటే శ్రమలే. ఎక్కడొక విషయాన్ని మనం గమనించాలి. సంసోన్ని దేవుడు ఈ లోకమునకు తీసుకువచ్చిందే తన ప్రజలను బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించుట కొరకు. కానీ సంసోనులో ఉన్నటువంటి పాపం ఏం చేసిందో తెలుసా? విడిపించే వాడినే బానిసగా చేసింది. దేవుడు తన సంఘములో నిన్నెందుకు పెట్టాడో తెలుసా? బంధకాల్లో ఉన్నటువంటి అనేక మంది అన్య జనాంగమునకు ఒక విడుదల కరముగా విశ్వాసుని గాని సేవకుని గాని దేవుడు నియమించాడు. కానీ ఈరోజు మనం ఎలా తయారయ్యామో తెలుసా? ఇదిగో సంసోను వలె తయారయ్యాం. మనం వాళ్ళు విడిపించడం కాదు, మనమే వాళ్ళ దగ్గర బందీలైపోయాం. ఏ పరిస్థితిలో ఉండవలసిన వాడు ఏ పరిస్థితికి పడిపోయావో చూసావా? అన్యాచారంలో నుంచి విడుదల పొందాలని, ఆ లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల నుండి అనేక మంది ప్రజలు విడిపించాలని, తన మందిరానికి నడిపించాలని దేవుడు ఎంతమందిని రక్షించుకొని తన మందిరములో నిలబడితే మనం ఏం చేసామో తెలుసా?
నీవైనా నేనైనా మనమందరం ఏం చేసామో తెలుసా? విడిపించవలసినటువంటి మనమే లోక విషయాల్లో బందీలైపోయాం. నువ్వెలా బందీవైపోయిన నువ్వెలా విడిపిస్తావు? అందుకనే శ్రమలు నిన్ను అలుముకుంటూ ఉన్నాయి. ఈ చెరసాల మార్గము గుండా నువ్వు వెళుతూ ఉన్నటువంటి సమయంలో నీ విశ్వాసాన్ని, ప్రార్థన సమస్తమును కూడా కోల్పోతున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను మరలా తిరిగి నేను నిలబెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మరలా తిరిగి నేను బలపరుస్తాను, నిన్ను మరలా తిరిగి నేను లేవనెత్తుతాను. హల్లెలూయా, హల్లెలూయా. సంసోన్ని లేవనెత్తినటువంటి దేవుడు. సంసోను ఎంత కిందకు దిగజారిపోయాడో ఒకసారి గమనిస్తూ ఉన్నారా ప్రియమైన దేవుని బిడ్డ? అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ప్రదేశం, శ్రమలో యొక్క ప్రదేశమే కాకుండా ఈ యొక్క ప్రదేశము కాలయాపన ప్రదేశం, అనగా వేస్ట్ ఆఫ్ టైం. సమయము పోద్ది, అవకాశాలు పోతాయి. ఈ పరిస్థితి ఎవరికైనా ఉందా? నీ దగ్గర సమయము లేదు, నీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు, అన్నీ కూడా చేజారిపోయినటువంటి. సంసోను యొక్క పరిస్థితి ఆ విధంగానే ఉంది. తన దగ్గర సమయము లేదు, అవకాశాలు కూడా లేకుండా పోయినాయి. నున్నగా గుండు గీకేశారు మనోడికి. ఆ జుట్టు ఎదగాలంటే ఎంతసేపు పడుద్దమ్మా? సంసోనికి మంచి తల ఉండేది, ఇప్పుడు దాన్ని కట్ చేసి పడేశారు. ఒక తల వెంట్రుక వెలగాలంటే ఎంతసేపు పడుద్ది? అంటే సంసోను ఆ బందీ గృహంలో ఎన్ని సంవత్సరాలు లేక ఎన్ని రోజులు ఉన్నాడో మనం ఎన్ని నెలలు ఉన్నాడో మనం గమనించుకోవాలి. మేబీ నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాడేమో. ఎందుకంటే సంసోనుకు చాలా అందమైన గిరిజాలు, మంచి జుట్టు ఉండేది. ఇప్పుడు వాళ్ళంతా కట్ చేశారు. ఆ జుట్టు అంతా ఎదిగంత రావాలి అంటే అప్పటి వరకు ఆయన ఆ శ్రమలలో ఉండక తప్పదు. కాలవ్యాపన, ఆ ప్రదేశము కాలవ్యాపనతో ఉన్నటువంటి ప్రదేశం. అంటే వేస్ట్ ఆఫ్ టైం, లూజింగ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అవకాశాలు దూరం అయిపోయి సమయము కూడా లేకుండా ఎంత నరకాన్ని అనుభవించాడో మన మాటల్లో చెప్పలేం. ఆ పరిస్థితి సంఘబిడలమైనటువంటి మనకు రాకూడదు. నీవెప్పుడైతే పరిశుద్ధతను కోల్పోతావో, ఎప్పుడైతే నీతిని కోల్పోతావో, ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ చెరసాల మార్గములో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించాలి. నువ్వు చాలా కోల్పోతావు, నువ్వు చాలా కిందకి దిగజారిపోతావు. నీ సంఘ సహవాసాన్ని కోల్పోతావు, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోతావు. సంఘ సహవాసాన్ని కోల్పోయి పతన స్థితిలోనికి నువ్వు దిగజారిపోతావు. నువ్వు లేవనెత్తబడాలి. ఈరోజు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి నుంచి లేవాలి. నీలో ఉన్నటువంటి పాపము నీకేదో ఆనందాన్ని ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు. నీలో ఉన్నటువంటి లోపము నీకేదో తెచ్చిపెడుతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది నీకు తెలియకుండానే నీ దగ్గరున్నాయన్నీ కూడా లాగేసుకుంటుంది. నీ సమయాన్ని లాగేసుకుంటుంది, నీ ధనాన్ని లాగేసుకుంటుంది, నీ యొక్క ఆరోగ్యాన్ని లాగేసుకుంటుంది, నీ సమాధానాన్ని లాగేసుకుంటుంది, నీ నెమ్మదిని లాగేసుకుంటుంది. మొత్తం అన్నీ కూడా లాగేసుకుని నిన్ను ఎందుకు పనికిరాని వాడి వలె నిన్ను నిలబెడుతుంది. ఈరోజు నువ్వు కళ్ళు తెరిచి దేవుని వైపు చూడు. సంసోను కళ్ళు పోయేంత వరకు కూడా పాపం అనేటువంటి అంధత్వముతోనే ఉండిపోయాడు. ఈరోజు నువ్వు ఏ అంధత్వములో, ఏ పాపం అనే అంధత్వములో ఉన్నావు? అంధత్వము నుండి నువ్వు బయటికి రావాలి. లేకపోతే నీ నైపుణ్యత, నీ దృష్టి కూడా సంపూర్తిగా కోల్పోయేటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. అందుకనే సంఘమైనటువంటి మనము పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. మరలా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మునుపు నువ్వు ఎంతో పరిశుద్ధతతో, దేవుడంటే భయము భక్తితో ఉండేటువంటి వాడవు. ఈరోజు దేవుడంటే భయము భక్తి నీలో ఉందా? దేవుడంటే ఆసక్తి నీలో ఉందా? ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుని యొద్దకు నువ్వు మరలా తిరిగి రాగలవా? దేవుని చెంతకు మరలా నువ్వు తిరిగి చేరగలవా? నిన్ను బలపరచడానికి, నిన్ను మరలా పరిశుద్ధపరచడానికి, నిన్ను మరలా లేపి నిలవబెట్టడానికి, నిన్ను మరలా ఉజ్జీవంలో నడిపించడానికి, నిన్ను మరలా ఆశీర్వదించడానికి యేసయ్య ఉదయకాల సమయంలో సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను వెళుతున్నటువంటి మార్గంలో నువ్వు వెళుతున్నావా? సంసోను వెళుతున్నటువంటి అడుగు జాడల్లో నువ్వు వెళుతున్నావా? జాగ్రత్త సుమి. ఎవరినో సంతోషపెట్టడం కొరకు తనకున్నటువంటి సహవాసాన్ని, తనకున్నటువంటి దృష్టిని, తనకున్నటువంటి నైపుణ్యతను, తనకున్నటువంటి స్వతంత్రతను, తనకున్నటువంటి బలమును, సమస్తాన్ని కూడా కోల్పోయాడు. ఎవరినో సంతోషపెట్టు. నువ్వు ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నావు? నువ్వు యేసయ్యను సంతోషపెట్టాలని నువ్వు అనుకుంటే ఆ సంతోషము ఎల్లప్పుడూ కూడా నీతో ఉంటుంది. మేలులను, ఆశీర్వాదాలను పొందుకోగలవు. ఈ లోకంలో ఎవరినో సంతోష పెట్టాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరాఖరికి నీకు మిగిలేదేంటో తెలుసా? ఒంటరితనం. ఒంటరితనం. సంఘబిడ్డవన్నీ ఒంటరిగా మిగిలిపోవడం దేవుని చిత్తం కాదు. ఈరోజు నువ్వు సంఘములో బలపడాలి, నువ్వు అభిషేకమును పొందుకోవాలి, పడిపోయిన నీవు మరలా తిరిగి లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంసోన్ని దేవుడు ఏ విధంగా మరలా తిరిగి లేపాడో, హౌ గాడ్ రిస్టోర్స్ శాంసన్, దేవుడు సంసోన్ని ఏ విధంగా మరలా తిరిగి బలపరిచి నిలబెట్టాడో రేపుడి వచ్చే వారాన్ని మనం ధ్యానిద్దాం. దేవుడు తన వాక్య భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.